భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో మునుగోడులో సత్య ఫంక్షన్ హాల్లో విద్యార్థులు యువకులు మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ నిర్మూలన విద్యార్థుల యువత బాధ్యత అంశంపై శుక్రవారం డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా చండూరు సిఐ వెంకటయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కమిటీల ఆధ్వర్యంలో మునుగోడులో సత్య ఫంక్షన్ హాల్లో విద్యార్థులు యువకులు మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ నిర్మూలన విద్యార్థుల యువత బాధ్యత అంశంపై శుక్రవారం డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా చండూరు సిఐ వెంకటయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన కోసం అహర్నిశలు కష్టపడడం జరుగుతుందని, పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డ్రగ్స్ లేని తెలంగాణ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు యువకులు డ్రగ్స్ గంజాయికి మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలలో ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత విద్యార్థులు దొంగతనాలకు దోపిడీలకు మహిళలపైన అఘాయిత్యాలకు పాల్పడి ఎంతోమంది విద్యార్థులు యువకులు తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. ఈ వయసులో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితాంతం అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని, విద్యార్థులు యువకులు సరైన మార్గం ఎంచుకొని మీ కళ్ళ ముందల ఎవరైనా డ్రగ్స్ కానీ ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటైనా ఎవరైనా సప్లై చేస్తున్నా పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇచ్చి సమాజాన్ని తన కుటుంబాలను డ్రగ్స్ నుండి మాదక ద్రవ్యాల దగ్గర నుండి దూరంగా ఉంచాలని కోరారు. గతంలో ఎక్కడో పట్టణ కేంద్రాలలో మాత్రమే డ్రగ్స్ దొరికేవి కానీ ఇప్పుడు ప్రతి మారుమూల ప్రాంతాలలో గ్రామాలలో విస్తరించిన పరిస్థితి ఉన్నది. కావున యువకులు విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని అన్నారు. ఈపీఎన్ఎం జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సత్తిరెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మిర్యాల భరత్, సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వంశీ, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు శివ, రాజు, ప్రేమ్ సాగర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.